మహారాష్ట్రలో బట్టతల సమస్య దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన సంగతి తెలిసిందే. బుల్దానా జిల్లాలో ఊర్లకు ఊర్లు ఈ సమస్యతో బాధపడుతున్నాయి. వేగంగా జుట్టు రాలిపోయి వారాల వ్యవధిలోనే బట్టతల వస్తూ ఉండటంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. దీంతో వైద్యులు కూడా స్థానికంగా పర్యటించి శాంపుళ్లను తీసుకెళ్లారు. అయితే ఈ సమస్యకు అసలు కారణం ఏమిటనే విషయాన్ని ఓ డాక్టర్ వెల్లడించారు. నెల రోజుల పాటు పరిశోధన చేశారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న బోర్గావ్, కల్వాడ్, హిగ్నా ప్రజలను జుట్టు రాలే సమస్య గత కొన్ని రోజులుగా వేధిస్తోంది. వేగంగా జుట్టు రాలిపోయి బట్టతల వస్తూ ఉండటంతో ఆ ఊర్లోని జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య ఎక్కువ కావటంతో వైద్య శాఖ అధికారులు కూడా అక్కడ సందర్శించారు. బాధితులను పరిశీలించి శాంపిల్ స్వీకరించి ల్యాబ్కు పంపించారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే పద్మ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ హిమ్మత్ రావ్ భవాస్కర్ అనే వైద్యుడు దీనికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. ఆయన తేలుకాటుకు చికిత్సకు ఈ ఏరియాలో ఫేమస్ డాక్టర్. అయితే బుల్దానా జిల్లాలోని స్థానికుల్లో అకస్మాత్తుగా తీవ్రంగా జుట్టు రాలడం గురించి భవాస్కర్ నెల రోజుల పాటు శాస్త్రీయ పరిశోధన నిర్వహించారు. అనంతరం తన పరిశోధన వివరాలను తాజాగా వెల్లడించారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే గోధుమలే ఈ బట్టతలకు జుట్టు రాలే సమస్యకు కారణమని ఆయన చెబుతున్నారు. ఈ గోధుమలలో అధిక శాతంలో సెలీనియం ఉందని, అందువలనే జుట్టు రాలిపోతున్నట్లు భవాస్కర్ చెబుతున్నారు. ఈ గోధుమలను పంజాబ్ నుంచి సేకరించారు. గోధుమలలో అధిక మోతాదులో సెలీనియం స్థాయిలు ఉన్న కారణంగానే 15 గ్రామాలకు చెందిన 300 మందికి జుట్టు రాలిపోయి బట్టతల సమస్య వచ్చినట్లు తన పరిశోధనలో తేలిందని భవాస్కర్ చెప్తున్నారు. బుల్దానా జిల్లాలోని బొంగవ్ గ్రామ సర్పంచ్ ఇంటి నుంచి గోధుమ నమూనాలను సేకరించామన్న డాక్టర్ భవాస్కర్, గ్రామంలోని ఇతరుల మాదిరిగానే సర్పంచ్ కు కూడా బట్టతల సమస్య వచ్చిందన్నారు. దీనితో ఆయన ఇంటి నుంచి గోధుమ నమూనాలను సేకరించామని, ఆ గోధుమలలో సెలీనియం ఉన్నట్లు తమ పరీక్షలో తేలిందన్నారు. సెలీనియం అనేది ఒక మెటలాయిడ్ గా చెప్పిన డాక్టర్ భవాస్కర్, ఇది లోహాలు, అలోహాల రెండింటి లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. శరీరానికి ఇది కూడా అవసరమేనని, కానీ అధికంగా తీసుకుంటే హానికరమని తెలిపారు. 6 బాధిత వ్యక్తుల నుంచి రక్త నమూనాలను తీసుకొని పరీక్షిస్తే జింక్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. మరోవైపు ఈ సమస్యపై గతంలో ICMR పరిశోధన చేసింది. వేగంగా జుట్టు రాలిపోతున్న వారి రక్తంలో అధిక శాతంలో సెలీనియం ఉన్నట్లు గుర్తించారు.